హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకు ల్యాండ్కి సంబంధించిన వీడియో అనమాట. ల్యాండ్కి సంబంధించిన వీడియోని ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ ఫ్లాట్ల గురించి కావచ్చు, ల్యాండ్ గురించి కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ కొంటున్నారు, సేల్ చేసుకుంటున్నారు. చాలా మనం వింటున్నాము. అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, మన సేవింగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామండి, బ్యాంకుల్లో దాచుకుంటాం. నెక్స్ట్ గోల్డ్ కొనుక్కుంటాం. గోల్డ్ పెరుగుతుందా? కొంతవరకు అయితే పెరుగుతుంది. అదే కనుక మనము ల్యాండ్ మీద కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎప్పుడు కూడా రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అలా ఎందుకు పెరుగుతుంది అంటే, మన భూగోళంలో 3 భాగాలు 3 వంతులు వాటర్ అయితే, ఒక భాగం మాత్రమే భూమి ఉంది. ఆ భూమి పెరగదు కదండి. భూమి మీద ఉన్న మనుషులు పెరుగుతూ ఉంటారు, కానీ భూమి మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కట్టేస్తున్నారు బిల్డింగ్స్ అవన్నీ కూడాను. సో భూమి మీద ఉన్న మనుషులు పెరుగుతూ ఉంటారే కానీ భూమి మాత్రం పెరగదు. అదే భూమిని మనం కొన్నట్లయితే ఆ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ కొంచెం కూడా తగ్గదనమాట. ఇది దీంట్లో ఉన్న బెనిఫిట్. సో మనం మనకు ఎవరికి ఎంత ప్లానింగ్ ఉంటే, ఎంత సేవింగ్స్ ఉంటే అంత సేవింగ్స్ కూడా నేను ఇచ్చే సజెషన్, చక్కగా ఒక మంచి వెంచర్లో ఒక మంచి ఫ్లాట్ని, మీకు ఎంత ప్లానింగ్ ఉందో, మీకు తగినంత శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకుని మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభం, కానీ మంచి లాభం వస్తుంది. రేట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది నా సజెషన్. దీనికి సంబంధించిన ఒక సందర్భాన్ని, నేను ఒక సిచ్యువేషన్ మీకు షేర్ చేస్తున్నాను. మన హీరో పృథ్వీరాజ్ తెలుసు కదండి, పెళ్ళి సినిమా హీరో పృథ్వీరాజ్. అప్పట్లో చాలా సినిమాల్లో హీరోగా చేశారు, ఇప్పుడు కూడా విలన్గా చేస్తున్నారు. హీరో పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. హీరో పృథ్వీరాజ్ గారు 1996, 97 ఆ టైంలో చాలా ఫుల్ బిజీగా ఉన్నారనమాట. చాలా సినిమాలో యాక్ట్ చేస్తూ బాగా మంచి అమౌంట్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. అలాంటి ఒక సందర్భంలో ఒక 10 lakhs పెట్టి ల్యాండ్ కొందామా, లేకపోతే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొందామని ఆలోచిస్తూ ఉన్నారంట. అలా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటు పృథ్వీరాజ్ గారు తీసుకొని ల్యాండ్ తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట హైదరాబాద్, ఇప్పుడు ఒక 30 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉండేది, మొత్తం కొండలు మొత్తం ఇట్లా ఉండేది. కాబట్టి ల్యాండ్ ఒక చోటకి తీసుకెళ్ళి చూపించారన్నమాట. ఇక్కడి నుంచి అక్కడ వరకు 50 acres, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 50 acres, మొత్తం 100 acres ల్యాండ్. ఇది కేవలం 10 లక్షలకు మాత్రమే వస్తుంది. ఇది బాగుంటుందని చెప్పాను. అప్పుడు పృథ్వీరాజ్ 100 acres 10 లక్షల, చాలా బాగుంది, అయితే ల్యాండ్ తీసుకుందాం అనేసి చాలా ఎగ్జైట్ అయిపోయారనమాట. ఎగ్జైట్ అయిపోయి అక్కడ కాసేపు ఉన్నాక అక్కడ తను కారు డ్రైవరు ఎవరో హిందీ అతను అనమాట, ఆయన పిలిచి జస్ట్ చెప్దామనేసి పిలిచి అడిగారు, ఈ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం, ఎలా ఉంది అని అడిగితే హిందీ అతను చూసి, సార్ ఇదంతా ఇంత రాళ్ళుగా ఉంది, చూడండి ఎంత రాళ్ళే ఉన్నాయి, ఇక్కడ మీరు ఇల్లు కట్టాలన్నా అపార్ట్మెంట్స్ కట్టాలన్నా 10 లక్షలు కొంటారు, ఇంకొక 20 లక్షలు ఖర్చు పెట్టి మీరు ఈ ల్యాండ్ అనేది రెడీ చేయాల్సి వస్తుంది. సో మీరే ఆలోచించుకోండి అనేసి హిందీలో ఏదో మాట్లాడారండి. అప్పుడు అంత ఎగ్జైట్ అయిన పృథ్వీరాజు అతని మాటలు విని, అవునా, అంటే ఒక 10 lakhs పెడితే మళ్ళీ 20 lakhs పెట్టాల్సి వస్తుందా, ఓకే అయితే వద్దులే, మనము అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అనేసి డెసిషన్ మార్చుకొని వెళ్ళిపోయి ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ని 10 లక్షలకు తీసుకున్నారంట. తర్వాత చూస్తే ఒక 20 years, ఒక 15 years బ్యాక్ తర్వాత పృథ్వీరాజ్ గారు కొనాలనుకున్న ల్యాండే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయ్యిందండి.
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందనమాట. ఆ 100 ఎకరాల్లో. అదే కనుక పృథ్వీరాజ్ ఆ రోజు కనుక తీసుకొని ఉంటే ఈరోజు ఎంత అయి ఉంటుంది? అప్పుడు 1 ఎకరం 80 కోట్లు అట్లా పోతుంది. ఇంకా ఏడగో పోయి ఉంటుంది అనమాట. కొన్ని కోట్లకి ఓనర్ అయి ఉండేవాడు పృథ్వీరాజ్. అలా మిస్ అయ్యిందని చెప్పారనమాట. సో దీనివల్ల మనకు ఏమర్థమైంది, మనము ఎక్కడైనా సరే ఒక మంచి ప్లేస్లో ల్యాండ్ అనేది తీసుకున్నట్లయితే కనుక దాని యొక్క రేటు పెరుగుతూనే ఉంటుంది, కానీ ఏమాత్రం కూడా తగ్గదనమాట. నా సజెషను, ఎవరు ఎంత సేవింగ్ చేసుకున్నా, ఎంత మీ ప్లానింగ్ ప్రకారం ఒక మంచి వెంచర్లో ఒక మంచి ఫ్లాట్ అనేది తక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎక్కడైతే తక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో, ఒక హైవే రోడ్డు పక్కన కావచ్చు, ఎక్కడైతే తక్కువగా ఉంటుందో మంచి వెంచర్లు చూసి సెలెక్ట్ చేసుకొని చక్కగా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి లాభము, మంచి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సో ఇదండి ఈ వీడియో. సో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ రిలేటివ్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇది తెలిసిన విషయమే మేడం మళ్ళీ మీరు చెప్తున్నారంటే తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్పాలనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.